జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మహాభారతంలో చెప్పబడినటువంటి దానం ప్రాధాన్యతను తెలియజెప్పే కథను, దానం గొప్పతనం గురించి పరిశీలిద్దాం. మహాభారతంలో ఎన్నో అద్భుతమైనటువంటి కథలు ఉన్నప్పటికీ అరణ్య పర్వంలో ధర్మరాజు విన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దాన వైభవాన్ని తెలియజెప్పే కథకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. మహాభారతం అరణ్య పర్వంలో చెప్పబడిన దాన వైభవాన్ని తెలియజెప్పే ఆ కథను మనం పరిశీలిస్తే, ఒకానొక సమయంలో ముద్గలుడు అనే పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి ఎల్లవేళలా కూడా ధర్మ మార్గంలో సంచరిస్తూ ఉండేవాడు. అయితే ఈ ముద్గలుడు ఒక ప్రత్యేకమైన వృత్తిలో జీవనాధారాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. ఆ ప్రత్యేకమైన వృత్తి పేరు ఉంచవృత్తి. ఉంచవృత్తి అంటే ఏంటంటే, వ్యవసాయదారులు పంట పండిన తర్వాత ఆ పంట కోసుకొని వెళ్ళినప్పుడు ఆ పంటలో కొన్ని గింజలు నేల మీద రాలి పడిపోతే, అలా రాలి పడిపోయినటువంటి గింజలను తెచ్చుకొని వాటిని వండుకొని జీవనాధారంగా కొనసాగిస్తే దీన్ని ఉంచవృత్తి అనే పేరుతో పిలుస్తారు. మహాభారతం ప్రకారం ముద్గలుడు అనేటటువంటి ఆ వ్యక్తి ఈ ఉంచవృత్తిలో ఉండేవాడు. ప్రతి నెలలో కూడా పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఇలా పంటలు కోసినప్పుడు నేల మీద రాలి పడినటువంటి ఆ గింజలన్నీ తెచ్చుకొని ఆ తర్వాత పౌర్ణమి రోజు వాటితో వండి ఆ వంటను ముందు దైవానికి నివేదించేవాడు. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా దాన్ని పంచిపెట్టేవాడు. చివరగా ఏదైతే మిగిలిందో ఆ మిగిలిన దాన్ని ముద్గలుడి భార్య, వాళ్ళ ఇద్దరు కుమారులు స్వీకరించేవాళ్ళు. మళ్ళీ పాడ్యమి నుంచి చతుర్దశి వరకు గింజలను సేకరించుకొని వచ్చి అమావాస్య రోజు వండుకొని దేవతలకు నివేదించి అందరికీ పంచిపెట్టి మిగిలినది మాత్రమే స్వీకరించేవాళ్ళు. అంటే పాడ్యమి నుంచి చతుర్దశి వరకు 14 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు. కేవలం నీళ్లు స్వీకరించేవాళ్ళు లేదా పాలు స్వీకరించేవాళ్ళు. ఈ 15వ రోజు అంటే పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ ఆ రోజు ఆ గింజలతో వంట చేసి అందరికీ పంచిపెట్టిన తర్వాత మిగిలిన దాన్నే స్వీకరిస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి అనుకోకుండా ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి పౌర్ణమి రోజు అందరికీ భోజనం పెట్టిన తర్వాత మిగిలిన ఆహారాన్ని స్వీకరించాలని భావిస్తున్న తరుణంలో వచ్చాడు. ఆ వ్యక్తి చూడటానికి చాలా వికృతంగా ఉన్నాడు. వస్త్రాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. చూడటానికి కూడా చాలా భయంకరంగా ఉన్నాడు. ఆ వ్యక్తి వచ్చి ఆహారం ఇమ్మని అడిగితే వాళ్ళు తినేటటువంటి ఆహారాన్ని తినకుండా ఆ వ్యక్తికి ముద్గలుడు ఇచ్చివేస్తాడు. మళ్ళీ పాడ్యమి నుంచి చతుర్దశి వరకు గింజలన్నీ సేకరించుకొని అమావాస్య రోజు వంట వండి ఆ వంట అందరికీ పంచిపెట్టి మిగిలిన దాన్ని స్వీకరించే తరుణంలో మళ్ళీ అదే వ్యక్తి వస్తాడు. అలా 3 సార్లు పౌర్ణమి రోజు, 3 సార్లు అమావాస్య రోజు వాళ్ళు వండినప్పుడు సరిగ్గా ఆ వ్యక్తి వచ్చి అడిగితే వీళ్ళ దగ్గర ఉన్నది మొత్తం కూడా ఆ వ్యక్తికి ఇచ్చేస్తారు. అంటే అలా 90 రోజుల పాటు ఆహారాన్ని స్వీకరించకుండా 3 పౌర్ణములు 3 అమావాస్యలు అంటే మొత్తం 90 రోజుల పాటు ఎటువంటి ఆహారాన్ని స్వీకరించకుండా పౌర్ణమి రోజు అమావాస్య రోజు వాళ్ళ దగ్గర ఉన్నది మొత్తం కూడా ఆ వ్యక్తికి ఇచ్చేస్తారు. ఇక ఆఖరిసారి అంటే 6వసారి అమావాస్య పూర్తి కాగానే ఆ వ్యక్తి ఆశ్చర్యంగా చూస్తూ తన యథార్థ రూపాన్ని ముద్గలుడి దగ్గర ప్రదర్శిస్తాడు. ఆయన సాక్షాత్తు దూర్వాస మహర్షి. దూర్వాస మహర్షి ఆ ముద్గలుడితో, ఇన్ని రోజులుగా ఆహారం స్వీకరించకుండా నాలుక అనే ఇంద్రియాన్ని నువ్వు జయించావు. నువ్వు మాత్రమే కాకుండా నీ భార్య పిల్లలు కూడా నాకు ఆహారం ఇస్తున్నప్పుడు ఆకలిగా ఉన్నప్పటికీ ముఖ కళవలికల్లో కూడా ఎలాంటి మార్పు లేకుండా ప్రసన్నంగా చిరునవ్వుతో అతిథికి మాత్రమే ఆహారం పెట్టాలన్న నియమాన్ని అనుసరించారు. కాబట్టి మీరు చాలా గొప్పవాళ్ళు, సశరీరంగా మీరు ఇంద్రలోకానికి స్వర్గలోకానికి వెళ్ళిపోతారని చెప్పి ఇంద్రుడితో సశరీరంగా స్వర్గలోకానికి తీసుకువెళ్ళమని
చెబుతాడు. వెంటనే ఇంద్రుడు ఒక అద్భుతమైనటువంటి దివ్య విమానాన్ని పంపిస్తే అప్పుడు దూర్వాస మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ దివ్య విమానంలో వచ్చినటువంటి ఇంద్రుడి అనుచరుడు వాళ్ళని విమానం ఎక్కమంటే ఈ ఇంద్రలోకంలో ఏముంటుంది, స్వర్గలోకంలో ఏముంటుందని ముద్గలుడు ఆయన భార్య పిల్లలు అడిగినప్పుడు ఇంద్రుడి అనుచరుడు ఏం చెప్తాడంటే, ఇంద్రలోకంలో బ్రహ్మాండమైనటువంటి భోగాలు ఉంటాయి, అక్కడ ఎలాంటి కష్టాలు ఉండవు, అక్కడ అన్ని రకాలైనటువంటి భోగాలు పొందిన తర్వాత మళ్ళీ భూమి మీద మానవ జన్మ వస్తుంది, అప్పుడు మీకు ఆహారానికి లోటు ఉండదు అని పలుకుతాడు. అయితే దీనికంటే గొప్ప లోకం ఉందా అని అప్పుడు ముద్గలుడు అడిగితే, వీటన్నిటికంటే గొప్ప లోకం బ్రహ్మలోకం. బ్రహ్మలోకానికి గనక వెళ్ళగలిగినట్లయితే మళ్ళీ జీవితం అనేటటువంటిది భూమి మీద ఉండదు. ఒకవేళ భూమి మీద మళ్ళీ జీవించాల్సి వచ్చినా కూడా తిరిగి కైలాసానికి కానీ వైకుంఠానికి కానీ వెళతారు. అంతటి శక్తి బ్రహ్మలోకానికి ఉంటుంది. అంటే అప్పుడు ముద్గలుడు నేను ఇంద్రలోకానికి స్వర్గలోకానికి రాను అని చెప్పి అప్పటి నుంచి ఇంకా ఇదే విధంగా అందరికీ కూడా అన్నదానం చేస్తూ సేవలు చేస్తూ ఆ తర్వాత యోగ మార్గంలో బ్రహ్మలోకాన్ని చేరాడని మహాభారతంలో చెప్పడం జరిగింది. ఇంతటి గొప్ప దాన మహిమను వ్యాస భగవానుడు అరణ్య పర్వంలో ధర్మరాజుకు చెప్తాడు. దానానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి గొప్ప గొప్ప యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేసినటువంటి ఫలితం మొత్తం కూడా దానం ద్వారానే పొందవచ్చని మహాభారతంలో చెప్పబడిన ఈ ముద్గలుడి కథ మనకు తెలియజేస్తుంది. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా చంద్రశేఖరాష్టకంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఒక్కసారి వ్యత్యస్తమైతే అలా ఉంటుంది, నువ్వు స్త్రీ అయి నేను పురుషుడిని అయితే అలా ఉంటున్నది, అయితే అది ప్రయత్నిద్దామన్నారు. అప్పుడు ఆ కాళి పురుషుడయింది, అది కృష్ణుడు, ఆ శివుడు స్త్రీ అయ్యాడు, అది రాధాదేవి అని చెప్పారండి. ఆలోచిస్తే రంగుల దగ్గర నుంచి సరిపోతే అంతా కూడా. పైగా ఆయన అష్టమి, ఇంకొక ఆయన నవమి, అంటే అష్టమి నవమి సంభవమైనటువంటి అమ్మవారు గుర్తొస్తారు. అదే శ్రీరాము లలితాంబిక శ్రీకృష్ణ శ్యామలాదేవి అనే మాట కూడా మనం తీసిపారేను. అదే రాముడు కూడా శక్తి స్వరూపమని, సీతమ్మ శివస్వరూపం భావం కూడా కనిపిస్తున్నది. ఇవి కొందరికి దూరాన్వయం అనిపించవచ్చు, కానీ ఒక దేవతా తత్వదృష్టితో అన్వయిస్తే మాత్రం సరిపోతుంది. యా ఉమాసా స్వయం విష్ణు మొదలైనటువంటి వాక్యములు, అది రుద్ర హృదయోపనిషత్తులోని వాక్యం. ఉమాశంకరయోర్యోగం సయోగో విష్ణురుచ్యతే యా ఉమాసా స్వయం విష్ణు ఇత్యాది వచనాలు కనబడుతూ ఉంటాయి ఇక్కడ. వీటి బట్టి కూడా భావించవచ్చు. అందుకే వంగదేశంలో కాళీ ఆరాధన ఎంత ఉన్నదో కాలస్వరూపుడైన కాలవర్ణుడైన కృష్ణారాధన కూడా అంత కనబడుతున్నది. సరే, మొత్తానికి ఇక్కడ గోపీభావం మాత్రమే రాసలీలలో ప్రవేశిస్తున్నది. పురుషుడైనా సరే అక్కడ అర్హత సంపాదించుకుంటే స్త్రీత్వం పొందాలి. ఏ స్త్రీత్వం? గోపిత్వం. స్త్రీత్వం పొందిన వాళ్ళందరికీ అర్హత లేదు, గోపిత్వం పొందాలి. గోపిత్వం పొందడానికి తగ్గ తపస్సు ఆసురికి ఉంది. ఇక్కడ ఆసురి అనగానే మనకు అసుర శబ్దం రాక్షసపరంగా వాడుతుంటాం కనుక ఏమిటండి ఈ పేరుని సందేహం రావచ్చు. అసుర శబ్దం వేద ప్రకారంగా అసురం దేవం దువస్వ అనే మంత్రమే గోచరిస్తుంది మనకి, రుద్రమంత్రంలో గోచరిస్తుంది. అక్కడ అసురం అనే శబ్దానికి ప్రకృష్ట అసుం అని అర్థం దాని భాష్యకారులే తెలియజేశారు. అంటే బలవంతమిత్యర్థ అన్నారు. ఇక్కడ గొప్ప బలవంతుడు అర్థంలో అసుర శబ్దం రుద్రుడికి వాడారు. రుద్రుడు అసురుడు అవుతాడా? రుద్రుడు దేవతలకే దేవుడు కదా. ఇంకొకటి అసవాహ అంటే ప్రాణములు. ఆ ప్రాణములను ప్రదానము చేయవాడు ఒకడు, ప్రాణములందే రమించువాడును కూడా రెండు అర్థములు కూడా దానికి చెప్తే కేవలం ఆ ప్రాణశక్తి ఉపాసనలో ఉన్నటువంటి వాడి అర్థంలో కూడా ఆసురి శబ్దానికి చెప్పవచ్చు. కనుక ఒక శబ్దానికి అన్ని చోట్ల ఒకటే అర్థం చెప్పడానికి లేదు. కనుక ఇప్పుడు విషయం తెలిసి ఉంటుంది. అటువంటి ఆసురి మహర్షి రుద్రుడు కూడా అటువంటి గోపీభావాన్ని స్వీకరించి రాసమండలంలోకి ప్రవేశించి ఆ రాసమండలాన్ని చూసి ఆనందిస్తున్నారు. అద్భుతమైన రాసమండలం ఇది. ఆ గోపకాంతల నడుమ కృష్ణ పరమాత్మ, ప్రతి గోపకాంతకి నడుమ కృష్ణులు గోచరిస్తున్నారు. ఆ స్వరూపాన్ని చూసి తస్మిన్ నికుంజే శ్రీకృష్ణం కోటిచంద్ర ప్రకాశయ పద్మిన్యాం హంసగామిన్యా రాధయా సమలంకృతం. పద్మిని అయినటువంటి రాధాదేవితో కలిసి ప్రకాశిస్తున్న కృష్ణ పరమాత్మను చూస్తున్నారు. శ్రీరత్నైరావృతం శశ్వత్ రాసమండల మధ్యగం కోటిమన్మథలావణ్యం శ్యామసుందర విగ్రహం వంశీధరం పీతపటం వేత్రపాణిం మనోహరం శ్రీవత్సాంకం కౌస్తుభినం వనమాలా విరాజితం క్వనన్నూపుర మంజీర కాంచికేయూర భూషితం హారకంకణ బాలార్క కుండలద్వయ మండితం కోటిచంద్ర ప్రతీకాసం మౌళినం నందనందనం
దానదక్షై కటాక్షైశ్చ హరం తం యోషితాం మనః దూరాదపశ్యతాం రాజన్ ఆసురీశౌ కృతాంజలి గోపీజనానాం సర్వేషాం పశ్యతాన్ నృపసత్తమ. ఇంతవరకు వర్ణించింది కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహం. ఆ సంపూర్ణ నారాయణమూర్తి పరిపూర్ణ తమ్ముడైన శ్రీకృష్ణ పరమాత్మ ఆ గోపీజన మధ్యంలో రాధా సహితుడే ప్రకాశిస్తూ ఉంటూ ఆ ఇద్దరిని చూసి నమస్కారం చేస్తూ ఉన్నారు ముని అయిన ఆసురి రుద్రుడు. ఆ నమస్కారం చేసిన స్తోత్రం కృష్ణ కృష్ణ మహాయోగిన్ దేవదేవ జగత్పతే పుండరీకాక్ష గోవింద గరుడధ్వజ తే నమః జనార్దన జగన్నాథ పద్మనాభ త్రివిక్రమ దామోదర హృషీకేశ వాసుదేవ నమోస్తుతే అని దివ్య నామములతో మేళవించినటువంటి స్తోత్రం ఇది. అజ్జైవ దేవ పరిపూర్ణతమస్తు సాక్షాత్ భూభౌరి భారహరణాయ సతాం శుభాయ ప్రాప్తోసి నందభవనే పరతపరస్త్వం కృత్వాహి సర్వనిజలోకమశేషశూన్యం అంశాంశ కాంసక కళాభిరుతాభిరామమావేశ పూర్ణ నిచయాభిరతీవ యుక్త. చివరి రోజుకి వచ్చాను కనుక మొదటి రోజు ఒక్కసారి గుర్తు చేస్తున్నట్ట. అంశాంశ కళ ఆవేశ పూర్ణ ఇత్యాది వివిధములైనటువంటి రూపములన్నీ కలబోసిన పరిపూర్ణ తమ్ముడువైన నీకు నమస్కారము. విశ్వం బిభర్షి రసరాసమలంకరోషి బృందావనంచ పరిపూర్ణతమ స్వయం త్వం. ఈ బృందావనంలో పరిపూర్ణతముడివైన నువ్వు విశ్వాన్ని శోభిల్ల చేస్తూ ప్రకాశిస్తున్నామని స్తుతి చేశారు. గోలోకనాథ గిరిరాజపతే పరేశ బృందావనేశ కృతనిత్య విహారలీల రాధాపతే వ్రజవధూజన గీతకీర్తే గోవింద గోకులపతే కిలతే జయోస్తు. ఇవి రమ్యమైన రాధాకృష్ణ స్తుతులు. వారు స్తోత్రం చేస్తే అప్పుడు ప్రసన్నుడైన కృష్ణ పరమాత్మ వారితో ఒక మాట అంటున్నాడు, నాకు నీకంటే ప్రీతముడు ఇంకోడు లేడయ్యా అన్నట్టు శివునితో కృష్ణుడు. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు ఆదివారం. వారాల్లో ఆదివారం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఆదివారం నాడండి ముఖ్యమైనటువంటి లావాదేవీలు ఏమైనా సరే మాట్లాడుకోవాలంటే అధికారులను కలిసి సంప్రదించాలన్నా కూడాను చాలా చక్కటి సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆదివారం నాడు మీరు స్నానం చేసేటువంటి నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని గనక స్నానం చేసినట్లయితే మీకు గురు గ్రహరీత్యా సంభవించేటువంటి లోపాలు తొలగించుకొని గురుగ్రహం కూడాను రవిగ్రహానికి తోడుగా అభివృద్ధి పదంలోకి మీరు పయనించడానికి ఆస్కారాన్ని ఇవ్వటం జరుగుతుంది. మీరు ఆచరించేటువంటి స్నానరీత్యా ఆదివారం నాడు ఆచరించేటువంటి స్నానం అది. మీరు ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పుష్కరిణిలో స్నానం చేసేటువంటి సమయంలో సూర్య ఆరాధనకు సంబంధించినటువంటి మంత్రాన్ని పఠిస్తూ నీటిలో గనక మీరు పసుపు కుంకుమ కొద్దిగా వేసి నమస్కారం చేసి మీ గోత్రనామాలు చెప్పుకొని ఆ యొక్క తూర్పు వైపుకు తిరిగి సూర్యభగవానికి 3 సార్లు గనక ఆ యొక్క పుష్కరిణిలోని నీటితో గనక అర్ఘ్యప్రదానం చేసినట్లయితే జన్మ జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి అనేక పాపాలన్నీ కూడాను పటాపంచలైపోయి అద్వితీయమైనటువంటి సన్మార్గవంతమైనటువంటి ప్రభావంతో మీరు జీవితాన్ని కొనసాగిస్తారు. ఆదివారం నాడు నదీ స్నానం ఆచరించే సమయంలో అక్కడ ఉన్న వేద పండితులకు స్నానానంతరం కనుక ఎరుపు రంగు వస్త్రాన్ని ఓం సవిత్రే నమః అని చెప్పేసి మంత్రాన్ని జపిస్తూ కనుక దానం చేసినట్లయితే సాక్షాత్తు ప్రత్యక్ష సాక్షీభూత దైవమైన సూర్య భగవానుడు
తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించి మీకు రవి దోషం ఉన్నట్లయితే తొలగింపచేస్తాడు గ్రాచారరీత్యా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:40. తిథి నవమి తెల్లవారుజామున 4:31 వరకు. నక్షత్రం పుబ్బ రాత్రి 2:52 వరకు. వర్జం ఉదయం 10:24 నుంచి 12:03 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:57 నుంచి 5:48 వరకు. అమృతకాలం రాత్రి 8:17 నుంచి 9:55 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్కు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:30. నేటి విశేషం అధిక జ్యేష్ఠమాసం ఆదివారం. ఆదివారం సందర్భంగా చన్నీటితో స్నానం చేయడం, మధ్యాహ్నం సూర్యనారాయణమూర్తికి పూజ చేసుకోవడం, పాయసం నివేదన చేయడం, నూనె పదార్థాలు తినకపోవడం ఇవన్నీ కూడా శారీరక మానసిక ఆరోగ్యాలను పెంపొందిస్తాయి. ఒకపూటే భోజనం చేయాలి, పొగటిలో నిద్రపోకూడదు. ఆ నియమాలను పాటించడం ఆరోగ్యానికి సంపదకు కూడా మూలమవుతుంది. అలాగని ఈ అధిక మాసం సందర్భంగా పురుషోత్తముని పూజించుకోవడం చాలా మంచిది. కాశీలో పురుషోత్తమ స్వరూపంలో విష్ణుమూర్తి యొక్క విగ్రహం ఒకటి ఉంటుంది. దాన్ని ఆ ఆలయానికి వెళ్ళి ఆ పురుషోత్తమేశ్వరుణ్ణి దర్శించుకోవడం ద్వారా విశేషమైన సత్ఫలితం చెప్పారు. నేటి ఆణిముత్యాలు. కృషిలోనే అదృష్టం ఉంటుంది. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితేనే అవతల వాళ్ళు దారిలోకి వస్తారు. కొంతమందికి మృదువుగా మాట్లాడితే అర్థం కాదు. అటువంటి వాడికి అలా మాట్లాడితేనే బాగుంది అనిపిస్తుంది. లేకపోతే అదో విచిత్రంగా ఉంటుంది వాళ్ళకి, అది తలకెక్కినట్టు ఉండదు. అందుకే కాత్వం విరూపనైనా పురద్వారేవ తిష్టసి, ఏమిటి ఈ ద్వారం దగ్గరే నాకు దర్శనమయ్యావా, వికృతమైన కళ్ళతో ఉన్నావు, నువ్వెవరు అని అడిగారు. నేనెవరని అడుగుతున్నావా? కోతి పిల్లవి ఎక్కడో వనములలో ఉండవలసిన దానివి. నేనెవరో తెలుసా? అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. నేను రావణాసురుడి పనుపున ఈ లంకా పట్టణానికి అధిష్టానాన్ని, ఈ లంకనంతటినీ కాపు కాస్తూ ఉంటాను. నా అనుమతి లేకుండా నీవు ఈ లంకా పట్టణంలోకి ప్రవేశించడం సాధ్యం కాదు. ఎందుకు వచ్చావు అని అడిగి, ఏదో ఎప్పుడూ ఆ వనాల్లో తిరుగుతూ ఉంటాను, చెట్లు ఎక్కుతూ ఉంటాను, కొమ్మల మించి దూకుతూ ఉంటాను. ఇదేమిటో ఈ నగరం ఇంత అందంగా ఉంది, ఈ బురుజులు ఏమిటో, ఈ ప్రాకారాలు ఏమిటో, ఈ ఉద్యానాలు ఏమిటో, ఒక్కసారి లోపలికెళ్ళి అటు ఇటు తిరిగి చూసి వెళ్ళిపోదామని వచ్చాను, నువ్వు అనుమతిస్తే లోపలికెడతానన్నారు. ఓసి కోతి, నీకు లంకలోకి ప్రవేశం కావాలా అని కుడి చెయ్యి చాపి విపరీతమైన కోపంతో ఒక్క దెబ్బ కొట్టింది. కొట్టేటప్పటికి చూశారు, ఆయనకి కోపం వచ్చింది. కానీ అది మహాత్ముడంటే. కోపం వచ్చిందని చటుక్కుని కుడి చేత్తో కొట్టేశారనుకోండి, ఇక గుర్తుపట్టడానికి కూడా ఆనవాళ్ళు ఉండవు. లేదా ఇక మళ్ళీ ఇప్పుడు లేవదు. ఎందుకంటే ఆమె నశించదు, ఆమె మరణించదు. ఎందుకంటే అధిష్టాన దైవం. అందుకని ఆవిడ్ని
ఆ సంహరించడం కుదరదు, వశం చేసుకోవాలంతే. అందుకే దైవాన్ని వశం చేసుకోవాలి. దైవాన్ని అంటే అధిష్టాన మంత్రాధిష్టాన దేవతలు అనుగ్రహంతో మనకి అనుగ్రహాన్ని వర్షిస్తూ ఆనుకూల్యతని ప్రకటిస్తారు. అంతేకాని వాళ్ళని ఏదో నిర్జించడాలు అవి కుదరవు. అందుకే ఆయన ఏం చేశారంటే ఒక్కసారి తతస్సంవర్తయామాస వామహస్తస్య శౌంగుళీ ముష్టినాభిజగానైనాం హనుమాన్ క్రోధమూర్ఛిత. ఎక్కువ కోపంతో కుడి చేత్తో కొడితే కింద పడిపోయి మళ్ళీ లేవదని ఓసారి ఎడంచేత్తో అయితే అంత గట్టి దెబ్బ తగలదులే అని కోపాన్ని నిగ్రహించుకుని ఓసారి ఇలా అన్నారు. ఇలా అనేటప్పటికే నేల మీద పడిపోయి గుడ్లు తిరుగుడు పడిపోయి కళ్ళు తేలేసి ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది, గతంలో చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను ఈ లంకా పట్టణానికి అధిష్టానంగా కాపు ఉంచినప్పుడు ఒక మాట అన్నాడు. ఒకానొక నాడు ఒక వానరుడు వస్తాడు, ఆ వానరుడి చేతిలో నువ్వు ఓడిపోతావు, ఏనాడు నువ్వు ఓడిపోతావో ఆనాడు లంకా పట్టణానికి చేటు దాపురించింది, రాక్షస వినాశనం జరుగుతుందని గుర్తు. నందీశ్వరుడు కూడా అదే శాపం ఇచ్చాడు, నీ చేతిలో నేను ఓడిపోయాను. ఈ రావణుడు సీతమ్మ మహాపతివ్రతని అపహరించి తెచ్చి లంకలో బంధీకృతురాల్ని చేశాడు. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, ఇక రావణుడు ఎంతో కాలం ఉండడు, రాక్షసులు ఉండరు, యథేచ్ఛగా లోపలికి ప్రవేశించి సీతాన్వేషణం చెయ్యి, ఎక్కడుందో జాడ కనిపెట్టు అంది. కానీ ఆయన ద్వారంలోంచి వెళ్ళలేదు. అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితంకర. తన వానరజాతికి ప్రభువైనటువంటి సుగ్రీవుని యొక్క శుభాన్ని కాంక్షించినటువంటి వారై ద్వారంలోంచి వెళ్లకుండా గోడ మీదకి ఎగిరి దూకి చక్రేధపాదం సవ్యంచా శత్రుణాం సతమూర్ధని ఎడమకాలు కిందకి పెట్టి దూకారు. ఎందుకని? మహానుభావుడు బుద్ధిమతాం వరిష్టం, సమస్త శాస్త్రములు తెలుసు. మిత్రుడి ఇంటికి వెడితే పగటి కాలంలో వెళ్ళాలి, వివాహ సమయంలో, ప్రయాణ సమయంలో, గృహప్రవేశ సమయంలో కుడికాలు లోపల పెట్టి ప్రవేశించాలి. శత్రుపురంలోకి వెడుతున్నప్పుడు ఎడంకాలు పెట్టి ప్రవేశిస్తే శత్రువు యొక్క తల మీద పెట్టినట్టే, అది ప్రథమ విజయం. అందుకని రాజద్వారంలోంచి వెళ్ళకూడదు, ప్రాకారం నుంచి దూకి కిందకి దిగారు, ఎడమకాలు భూమి మీద పెట్టారు, లోపలికి వెళ్ళి ఒక్కసారి లంకాపట్టణం వంక చూశారు. స్తంభై కంచరరాజతై శాతకుంభమై శృంగై గంధర్వ నగరోపమాం అన్నారు మహర్షి. ఎక్కడ చూసినా మేడల యొక్క పంక్తులు అవన్నీ దేనితో నిర్మించారంటే ప్రసాదమాలావితతాం స్తంభై కాంచనరాజతై. అందులో ఉన్నటువంటి ప్రతి స్తంభం కూడా మంచి పోత పోసినటువంటి బంగారంతో చేయబడినటువంటి స్తంభాలు, వాటికి వజ్రాలు, వైఢూర్యాలు, పగడాలు, ఇటువంటి మణులనన్నిటినీ కూడా తాపనం చేశారు. ఒకప్పుడు దక్షారామ క్షేత్రంలో పరమశివుడికి ప్రదక్షిణం చేసేటటువంటి వాకిళ్ళున్నాయి. ఒక వాకిలి గోడల్లో వజ్రాలు తాపడం చేసి ఉండేవి. ప్రదక్షిణం చేసేటప్పుడు వాటి కాంతులలో ప్రదక్షిణం చేసేవారు. అలాగే తెనాలి దగ్గర ఒక శివాలయం ఉండేది. ఆ శివాలయంలో అద్భుతం ఏమిటంటే నంది యొక్క ముఖంలో వజ్రాలు ఉండేవి, దాని కాంతులు శివలింగం మీద పడేవి. ఆ ముఖంలోంచి వచ్చిన వజ్రాల కాంతులలో శివలింగ దర్శనం చేసేవారు శృంగమధ్యంలోంచి. సరే, తరువాతి కాలంలో అవన్నీ అపహరణకి గురైపోయాయి అనుకోండి. గోడల్లో ఇప్పటికీ ముద్దల్లా పెట్టబడినటువంటి ఆ ఉబికినటువంటి ప్రాంతాలు కనపడతాయి తప్ప ఇప్పుడు ఆ వజ్రవైఢూర్యాలు లేవు దక్షారామ క్షేత్రంలో కూడా. కాబట్టి అలా కాంచనలంకలో ఉండేటటువంటి భవనముల యొక్క స్తంభములన్నీ కూడా మంచి శుద్ధమైన బంగారంతో చెయ్యబడ్డాయి. వాటికి ఎన్ని రకాల మణులు తాపడం చెయ్యబడ్డాయి. అటువంటివి పంక్తులు పంక్తులుగా ఉన్నాయి. ఎంత అందమైనటువంటి ప్రాసాదములో అవన్నీ చూస్తున్నారు. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. వాళ్ళు భేరీలు మోగిస్తున్నారు, మృదంగాలు మోగిస్తున్నారు. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం, శంఖాలు పూరిస్తున్నారు. నిత్యార్చితం, వాళ్ళు ప్రతిరోజు పూజలు చేస్తారు. పర్వహుతం అంటే అమావాస్యకి పౌర్ణమికి ప్రత్యేకంగా హోమాలు చేస్తారు. రాక్షసులుగా దాని వేదాన్ని విడిచిపెట్టారని మీరు అనుకోకూడదు. వాళ్ళు వేదం చదువుతారు, హోమం చేస్తారు, యజ్ఞం చేస్తారు, దేవతల యొక్క అనుగ్రహాన్ని పరిపుష్టం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. వాళ్ళు ఎప్పుడూ నిరంతరం పూజలు చేస్తూ ఉంటారు.
అలా పూజలు చేస్తూ దర్భముష్టి ప్రహరణ అగ్నికుండాయుధాంస్తథా అక్కడ ఉండేటటువంటి రాక్షసులు కొంతమంది చేతులలో దర్భకట్టలు పట్టుకు తిరుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళు అనేకమైనటువంటి మంత్రములను ఉపాసన చేసిన వాళ్ళు. ఏదైనా అరిష్టం లోపలికి ప్రవేశించిందని వాళ్ళకి అనుమానం వచ్చిందనుకోండి, వెంటనే వాళ్ళ దర్భకట్ట పెట్టి కొడతారు. వాళ్ళకున్న మంత్రశక్తికి దర్భ పెట్టి కొడితే ఆ అరిష్టం వెంటనే విడుదలైపోయి వెళ్ళిపోవలసిందే. అటువంటి మంత్రవేత్తలు ఉన్నారు వాళ్ళు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. స్వర్గయో నిర్మహద్ బ్రహ్మ స్వర్గయో నిర్మహద్ యశః స్వర్గయో నిస్తపో యుద్ధే మృత్యుగూసో వ్యభిచారవాన్. వేదాధ్యయనం వల్ల స్వర్గం లభిస్తుంది. పరోపకారం వల్ల కలిగినటువంటి కీర్తి స్వర్గాన్ని లభింపజేస్తుంది. మంచి ఉపకారం చేయ ఎవరికైనా, అందరికీ అన్నం పెట్టు. ఇప్పుడు ఆ రాజ్యం నుంచి తీసుకొచ్చిన వాళ్ళని ఒప్పజెప్పి అభివృద్ధి చేయి. అక్కడ వాళ్ళకి అన్నం పెట్టు. ఇప్పుడు క్షీణించిపోయారు వాళ్ళు, నిరపరాధులు. అది ఆకి నీకు స్వర్గం వస్తుంది. నీకు లేదు, అన్నీ వదిలేసి తపస్సు స్వర్గాన్ని లభింపజేసి వదిలేసిపో. ఇప్పటి నుంచి ఇప్పటికిప్పుడే మేము చెప్పిన మాటలు విని తపస్సుకు వెళ్ళిపోను, నీకు స్వర్గం వస్తుంది. ఈ మూడింటికన్నా క్షత్రియుడికి యుద్ధంలో మరణించడం ద్వారానే స్వర్గం లభిస్తుంది. ఇంకోటి ఉంది, ఇది స్వర్గం రావాలంటే మంచి పనులు చేయాలా, యజ్ఞం చేయాలా, శాస్త్రోక్తమైనటువంటి వేదాభ్యాసం చేయాలా. పోన్లే, నువ్వు అదంతా చేయలేవు. వెళ్ళి అడవి కన్నా వెళ్ళి తపస్సు చేయి, అది నువ్వు చేయలేవు. లేదు, వద్దు అంటే యుద్ధంలో మరణించును. మరణిస్తూనే నీకు స్వర్గం దొరుకుతుంది, లభిస్తుంది. అదే కదా ఉత్తమమైనటువంటి పని నువ్వు చేయాల్సింది. క్షత్రియుల్ని బలి ఇచ్చి స్వర్గం ఇక్కడే పోతావు. మరణించడం ద్వారానే స్వర్గం లభిస్తుంది. క్షత్రియుడికి యుద్ధంలో మరణించడం ద్వారానే స్వర్గం లభిస్తుంది. అదే అతడికి ఉత్తమం అని గ్రహించు అని చెప్తుంది సూక్తి. సూక్తులు అద్భుతంగా ఉన్నాయి మహాభారతంలో. అన్ని సూక్తులు మనం చెప్పుకుంటే అసలు ఒక 2-3 ఏళ్ళు కాదు, సరిపోదు. ప్రపంచంలో మొత్తం అన్ని విద్యలు 64 విద్యలు తత్వాన్ని అంతా ఇక్కడ చెప్పుకొచ్చారు. ఒక్కొక్క క్యారెక్టర్ కూడా మద మాశ్చర్య లోభమోహాదులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్కటే ఉంటుందట. కొంతమందికి ఒక్కొక్క క్యారెక్టర్కి 2 ఉంటాయి, ఒక్కొక్క క్యారెక్టర్కి 3 ఉంటాయి, ఒకటికి 4 ఉంటాయి, 5 ఉంటాయి, ఒకటికి 6 ఉంటాయి. ఈ మధ్యలో ఏదీ లేనటువంటి వాడు సాధువు కూడా మధ్యలో, వీళ్ళ మధ్యలో 6 మధ్యలో ఉన్నారు. ఈ మహాభారతం ఎట్లా జరుగుతుంది చూడండి. మరి సాధువులు ఉన్నారు ఇక్కడ, క్షత్రియులు ఉన్నారు, తపస్సులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు, దీంట్లో కలిసి అందరూ వెళుతున్నారు. ఇది కథ. అక్కడక్కడ మధ్య మధ్యలో అందరూ తగులుతూ ఉంటారు. అసలు ఈ మహాభారతాన్ని ఎవరు అత్యంత భక్తి శ్రద్ధలతో చదువుతున్నారో, కవి కావాలన్న వాళ్ళకు కవిత్వం దొరుకుతుంది. ఇక డబ్బు కావాలన్న వాళ్ళకి సంపాదన చేసే విధం దీంట్లో చెప్పుకొచ్చారు. సుఖ సంతోషాలతో ఉండాల ధర్మ మార్గంగా అనే వాళ్ళకు చెప్పుకొచ్చారు. ఇక దుర్మార్గుడు ఎట్లా అవుతాడు, ఫలం ఏమిటి, వాళ్ళకి ఏం దొరుకుతుంది, అది కూడా చెప్పుకొచ్చాడు. దీంట్లో 1-2 ప్రతి పశు పక్షి జాతులకన్నీ ఎట్లా బతుకుతాయి, దానికి ఏమిటి, దాని నుంచి పాపం ఏమిటి అన్నీ చెప్పుకొచ్చారు. అన్ని క్యారెక్టర్స్ దీంట్లో ఉన్నాయి. ఇక ముందు రాబోయే క్యారెక్టర్స్ దీంట్లో ఉన్నాయి. అంటే ఇక ముందు తరంలో వచ్చిన విచిత్రంగా వస్తారు సైన్స్, వాళ్ళకు కూడా దీంట్లో ఉంది. నిరంతరం ఎప్పటికీ అన్ని కాలాల యందు
వెనక్కి కాలానికి వెళ్ళినప్పటికి కూడా దీంట్లో ఆదరించే విధానం ఉన్నది. ముందు కాలానికి కూడా దీంట్లో మహాభారతంలో దొరుకుతుంది మనకు. ఒక్కటి మాత్రం ఏకాగ్రతతో వినాల. ఆ ఏకాగ్రత వదిలేశారు మీరు, మీకు పాయింట్స్ తెలియటం లేదు. ఎందుకంటే కొన్ని పాయింట్స్ని నేను అట్లే ఉన్నట్టుగా చెప్పుకోవెళుతున్నా, కొన్ని మాత్రం దానికి ఎలాబరేటర్స్ కొంచెం చేస్తున్నాను అప్పుడప్పుడు మధ్యలో. ఉండింది యథాప్రకారంగా సూక్తులంతా యథాప్రకారం చెప్పక తప్పదు కదా, దాని మధ్యలో ఏమీ చేర్చడానికి వీల్లేదు. వ్యాస భగవానుడు ఇచ్చినటువంటి మహామంత్రాలు అవంతా కూడా. అసలు ఒక వ్యక్తి త్యాగజీవనం కావాలంటే ఇది పట్టుకోవాలి, బుద్ధివంతుడు కావాలంటే పట్టుకోవాలి. మహాభారతం ఒక 4 మాటలు చదివితే అత్యంత బుద్ధివంతుడైపోతాడు, యుక్తివంతుడైపోతాడు. మొత్తం ప్రపంచాన్ని ఏలేటువంటి శక్తి దీంట్లో వస్తుంది. భగవద్గీతను ఇంతకు చేసుకొని వచ్చారు, ఒట్టి శ్లోకాలు 2 అర్థాలు అంతే, 2 లైన్ల అర్థాలు. మొత్తం భగవద్గీత శ్లోకానికి అంతా 2 లైన్ల అర్థాలు చేసుకొచ్చారు. చిన్నగా కేవలం దాంట్లో మంత్రాన్ని అభ్యాసం చేయండి అనే విధం ఒకటి. ఒక్క శ్లోకం చదివినా మోక్షం వస్తుంది, అర్ధ శ్లోకం చదివినా మోక్షం వస్తుంది, అర్ధ శ్లోకంలో ఒక అక్షరం చదివినా చాలు అనేది. పోని భగవద్గీత దగ్గర పెట్టుకున్నా చాలు, ఇవన్నీ దాంట్లో చెప్పుకొచ్చారు. అంత చేయొచ్చాము, అంతేగాని రామాయణాన్ని ఒకే శ్లోకంలో చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణామృతము భాగవతం కూడా ఒకే శ్లోకంలో, జన్మాద్యశ్చయతోన్వయాది ఇతరత చార్దేశ్వ విఘ్నస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవి ముఖ్యంతి యశూరయ. ఇది ఒక శ్లోకం. ఇంకా 4 శ్లోకాలు ఉన్నాయి. ఆ 4 శ్లోకాలు ఒక శ్లోకం అయిపోయింది, మహాభారతం అయిపోయింది. అట్లా మహాభాగవతం అయిపోయింది. అది భాగవతానికి ఒక శ్లోకమే, మరి రామాయణానికి ఒకే శ్లోకం, మిగతా అన్ని దాంట్లకు ఒక్కొక్క శ్లోకం, 2 శ్లోకాలు. భగవద్గీతకు నేను చెప్పుకున్నాం కదా మనం. అట్లా ఈ మహాభారతానికి మాత్రం ఎందుకో మహాభారతం ఏమిటి దాంట్లో ఉన్నాయని చెప్పుకోవటానికి ఇంత లిస్ట్ అవుతుంది మనకు. దాంట్లో ఉండే లిస్టు కేవలం చెప్పుకుంటే చాలు. అటువంటి మహాభారతం వింటున్నారు. అత్యంత ముఖ్యమైనటువంటిది సభాపర్వం. దీన్ని చాలా జాగ్రత్తగా, ఇది మలుపు తిరిగేటువంటిది. మహాభారతానికి కథకు మలుపు తిరుగుతుంది. ఇక్కడే కీలకమైనటువంటి విచారాలు దీంట్లో ఉంటాయి. మిగతాదన్నీ మనకు జీవితంలో బుద్ధి నేర్పుతాయి. ఇక్కడ మాత్రము మనకు ఎన్ని జన్మలకైనా బుద్ధి నేర్పేటువంటిది, జ్ఞాపకం ఏమైనా ఉంటే గురుకృప నుంచి వాళ్ళు తపస్సు చేయటానికి, వాళ్ళు ఆధ్యాత్మ మార్గంలో వెళ్ళటానికి ఈ మహాభారతం అత్యంత ముఖ్యమైనది. అందుకని మీరు వినేటప్పుడు ఇతరత్ర యోచనలు చేయకండి, బాధపడద్దండి. బాధలు ఎప్పుడూ ఉంటాయి, రేపటి గురించి యోచన చేయకండి. మీరు నిన్న నుంచి ఈ రోజుకి వచ్చారు కదా, ఎట్లనో అంత పరమాత్ముడి మీద బరువేయండి. ఇంతకన్నా కష్టాలు మీరు అనుభవించారు కదా ఒకప్పుడు, జ్ఞాపకం పెట్టుకోండి. ఇంతకన్నా సుఖాలు కూడా అనుభవించారు కదా ఒకప్పుడు, అది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఇంతకన్నా అవమానాలు పడ్డారు కదా మీరు ఒకప్పుడు. మీ పిల్లలే మీకు, మీ బంధువులే మీకు మోసం చేశారు కదా, ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. కొంతమందికి, అందరికి కాదు. మోసపోయారు కదా. కొంతమంది స్నేహంతో మోస చింతన మీకు వచ్చినప్పుడు మీరు తర్వాత బాధపడ్డారు కదా, రియలైజేషన్ అయింది కదా మీకు చాలామందికి. నిరపరాధుల్ని మీరు కూడా అనుమానించి మాట్లాడారు కదా, వేరే వాళ్ళు మాట్లాడతారని. మనుషులు కదా మనమంతా కూడా, వాళ్ళతో చేయి కలిపారు కదా. తర్వాత తెలుసుకున్నారు కదా నిరపరాధుల్ని మనం ఏమనకూడదని. కానీ అప్పుడు వాళ్ళు పడినటువంటి బాధ, పాపం మిమ్మల్ని వదలదు కదా. ఇవన్నీ మనం యోచన చేసుకోవాలి. అందుకని మహాభారతం వింటే మహాభారతం వినాలా అని చెప్పారు. అన్ని పాపాలు నాశనం అయిపోతాయని చెప్పారు. రెండవది
భక్తితో జ్ఞానవంతుడవుతాడు. భాగవతం కేవలం భక్తినే ప్రచోదన చేస్తున్నది. రామాయణం బతికే మార్గం చెప్తున్నది. ఇది అది కాదు, బతికే మార్గం చెప్తుంది, భక్తి మార్గం చెప్తుంది, కర్మ మార్గాన్ని చెప్తుంది, జ్ఞాన మార్గం, ముఖ్యంగా జ్ఞాన మార్గాన్ని చెప్తుంది. అన్ని దాళ్లకన్నా ముఖ్యంగా ఈ జనన మరణాల గురించి భయం ఉండకోకుండా చేస్తుంది ఇది. ఎందుకంటే వాళ్ళకే అట్లయింది, మనకేమిటి అనేటువంటి ఒక ధైర్యం వస్తుంది మనకు. పంచభూతాలు వాళ్ళకే అట్లయిపోయింది. శ్రీకృష్ణుడే అంత అపవాదాన్ని పొందాడు, ముందు పొందుతాడు, చాలా కష్టపడతాడు. ధర్మరాయ సామాన్యుడా? వీళ్ళంతా ఇంద్రాది దేవతలు, యమధర్మరాయ, వీళ్ళందరూ ఇక్కడికి అశ్విని దేవతలు, వీళ్ళందరికీ వాయుదేవుడు, వీళ్ళందరూ కూడా అవతారాలు ఎత్తుకొని ఆది పరాశక్తి రూపంతో వచ్చినటువంటిది. ఈ ద్రౌపది కానీ కుంతి కానీ వీళ్ళందరూ కూడా సామాన్యులు, మనుషుల మనకు బుద్ధి నేర్పడానికి వచ్చారు. దయచేసి వినేటప్పుడు ఫోన్ చూసుకోవటం కానీ, పిల్లలు అల్లరి చూసి ముచ్చటపడటం కానీ, ముచ్చట ఎప్పుడు పడుతూ ఉంటాం. ఇదే టైంలో ఆ పిల్ల ఏడుస్తూ అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుంది. మన మనసంతా వికల్పమైపోయి ఆ పిల్లని ఆడిస్తూ ఉంటాం. ఆ పిల్లని ఆడించేటప్పుడు మోహం దాని మీద పడిపోతుంది, మొత్తం బుద్ధి అంతా చెడిపోతుంది. అది కాకుండా చూసుకోండి. ఆకలి అనకూడదు ఈ సందర్భంలో, దప్పి అనకూడదు ఈ సందర్భంలో, మరి ఫోన్ల మీద మనసు పెట్టకూడదు. మనస్సులో వికారంతో, వికల్పంతో, భయంతో వినకూడదు. ప్రశాంత చిత్తులై ఏకాగ్రత చిత్తంతో మీరు వింటే, ఇవి చదువుకోవచ్చు మీరు, లేదని కాదు. మహాభారతం ఇంతకన్నా చిన్న పుస్తకాలు ఉన్నదండిగా, కానీ చదువుకోవచ్చు. కానీ మనం చదువుకున్నంత అంతే మాత్రం వస్తుంది, మన బుద్ధిలో వెళ్ళదు. అందుకని అప్పుడప్పుడు స్వామీజీ ఏడిపించి నవ్వించి మంచిది చెప్తూ ఉంటారు. ఏడిపించి చెప్పినప్పుడు బుద్ధికి పోతుంది మనకు, నవ్వించి కవ్వించి చెప్పినప్పుడు కూడా మనం బుద్ధిలో పోతుంది మనకు. అందుకని నవరసభరితంగా చెప్తున్నారు స్వామీజీ మీకోసం. గట్టిగా మీరంటారు గట్టిగా మాట్లాడొద్దండి అని. ఆ పాత్ర అభినయ సందర్భంలో మాట్లాడాల్సి వస్తుంది. ఏడుపు వచ్చే దృశ్యంలో ఏడ్చాల్సి వస్తుంది. నవరసాలు ఆవాహనం అవుతాయి చెప్పేటువంటి ఉపదేశకుడికి. ఇది ఉపన్యాసం కాదు, ఉపదేశం. మీ గురువుగారు చెప్పేది ఉపదేశం. చాలామంది మహాత్ములైనటువంటి పండితులంతా చెప్పేటువంటిది అది ఉపన్యాసం. హరికథ కాలక్షేపం అంటారు, అది కూడా. అది స్వామీజీ చెప్పేది అది కాదు. వాళ్ళంతా పెద్దలు, ఎందరో మహానుభావులు, అందరికీ నమస్కారం, మంచిది తెలుపుతున్నారు. వాళ్ళు తెలిపేది మనం వింటున్నామే. ఆ పద్ధతిని మనం అలవాటు చేసుకోవాలి వినటానికి. ఈరోజు మీ అందరికీ ఎందుకు నేను చెప్తున్నానంటే, మనకు డిసిప్లిన్ మార్గాన్ని మనం నేర్చుకోవటం, క్రమశిక్షణ నేర్చుకోవటం. రెండవది గురు సన్నిధి అనేది ఈ కాలంలో, మీరు పుట్టినప్పుడు నేను పుట్టాను, దీన్ని ఉపయోగించుకోవటం. శ్రీకృష్ణుడి కాలంలో ఎంతమంది ఉపయోగించుకున్నారు? శ్రీరాముడి కాలంలో ఎంతమంది ఉపయోగించుకున్నారు? చాలామంది ఉపయోగించుకోలేదు. రాముడిని తెలుసుకోలేకపోయారు. ఆయన సరియూ నదిలో వైకుంఠానికి వెళ్ళేటప్పుడు అప్పుడు అర్థమైంది. సమస్త ప్రాణులు, చెట్లు ఇవంతా ఆయన వెంటబడ్డాయి. అప్పుడు అర్థమైంది వాళ్ళకు. రాముడు ఉండేటప్పుడు మనము సరిగా అనుకోలేదు. ఇప్పుడు కావాలంటే రాముడు ఎక్కడ దొరుకుతాడు? దొరకడు. అన్ని అవతారాలు అదే కదా, అన్ని అవతారాలు అట్లనే అయింది. మహాత్ముల దివ్య చరిత్ర అంతా అదే అయింది. ఇంత ధర్మాన్ని శ్రీకృష్ణుడు జరాసంధుడికి బోధించాడు. అన్యాయం చేసుకుంటున్నావు నువ్వు, మంచి సమయం నీకు, అన్ని ఆధ్యాత్మ చింతనలతో ఉండేటువంటి నీవు, మీ నాన్న ఎంత భక్తుడు, నువ్వు అన్యాయం చేసుకొని దురహంకారంతో ఇటువంటి యజ్ఞమా చేస్తున్నావు? క్షత్రియుడికి యుద్ధంలో మరణించటం అనేది ఇంద్రుడి వైజయంతి భవనంలో నివసించటంతో సమానమైనదట. యుద్ధంలో మరణిస్తే రాజుకదే కదా కావాలి క్షత్రియుడికి. వైజయంతి భవనంలో నివసించేదంటే ఏమనుకున్నారు, పిల్లాటనా? అక్కడ ఉండటము ఎంత భాగ్యమో అంత భాగ్యమట.
యుద్ధంలో మరణించడం. అటువంటి యుద్ధం అన్ని గుణాలతోనూ నిండి ఉంటుంది. ఇంద్రుడు ఇలాంటి యుద్ధాన్ని చేసే రాక్షసులను జయిస్తున్నాడు, అందరినీ రక్షిస్తున్నాడు. ఇప్పుడు మాతో జరిగే యుద్ధం కూడా ఇలాంటిదే ఉంది. ఈ యుద్ధం నీకు స్వర్గాన్ని ఇస్తుంది. ఇలాంటి యుద్ధం ఎవరికైనా దొరుకుతుందా? కనుక అవకాశాన్ని వినియోగించుకో. నా వద్ద చాలా సేన ఉంది అని పొగురుతో గర్వించకు. మగధ సేనలను వెంటబెట్టుకొని తిరుగుతూ లోకంలోని రాజులందరినీ ఓడించి అవమానించుకో. ఎవరైనా ఓడించిన తర్వాత వాళ్ళను వశం చేసుకొని ఆ రాజ్యాన్ని అభివృద్ధి చేస్తూ మళ్ళీ అదే రాజుకి ఆ రాజ్యాన్ని ఒప్పచెప్పి నీ కింద పెట్టుకోవాలి కదా. మళ్ళీ నేను చెప్తున్నాను, అది నువ్వు చేయలే. ప్రతి మనిషికి బలపరాక్రమాలు ఉంటాయి కదా. కొందరికి నీ వంటి పరాక్రమం ఉంటుంది, కొందరికి నీకన్నా అధికమైన తేజస్సు ఉంటుంది. ఈ విషయాన్ని నువ్వు ఎప్పటి వరకు తెలుసుకోలేవో అప్పటి వరకు నీకు గర్వం పెరుగుతూనే ఉంటుంది. ఈ నీ గర్వాన్ని మేము సహించలేకపోతున్నాం. జరాసంధ, గర్వపడుతున్నావు, అందుకే నీకు ఈ మంచి మాట చెబుతున్నాం. లేకపోతే మేము ఇంతవరకు ఇంత సమయం నీతో చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు మంచివాడు అవుతావని ఒక నమ్మకంతో. విని బాగుపడు, ప్రాణాలు దక్కించుకో. నీతో సమానమైన వీరుల పట్ల గర్వాన్ని విడిచిపెట్టు, అభిమానాన్ని విడిచిపెట్టు. ఇప్పటికిప్పుడే వాళ్ళని వదిలేసేమని చెప్పు. వారిని అందరినీ ఆదరించు, కాపాడు. గర్విస్తే మాత్రం పుత్రులు మంత్రులు సేనలతో కలిసి నువ్వు యమలోకానికి పోతావు. నా మాట విను జరాసంధ. ఇప్పటికైనా నువ్వు వాళ్ళందరినీ వదిలి మంచి యజ్ఞం చెయ్యి, మేము కూడా ఉంటాం. ఇదో మా స్నేహితుడు ఉన్నాడే, మంచి బాగా భోజనం పెట్టు, మనమంతా కలిసిమెలిసి ఉందాం. ఎంత బాగా చెప్పాడో పాపం. ఏంటో కొంచెం కరుణతో చెప్పాడు కూడా కృష్ణుడు. అంటూ ఉదాహరణ దంభోద్భవుడు, కార్తివీర్యార్జునుడు, ఉత్తరుడు, బృహద్రథుడు అనేవారు తమ కంటే ఉత్తములైన వారిని అవమానించారు. వాళ్ళు అంతా కూడా సేనలతో సహా నశించిపోయారు. ఏమైంది కొనకు? నశించిపోయారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు నిజం చెబుతున్నాను విను. నీతో యుద్ధం చేయాలని కోరుకుంటున్న మేము విప్రులం కాదు. ఇప్పుడు చెప్పాడు, వేషం తీసేశారు. నేను వసుదేవుడి పుత్రుడైన ఋషికేశుడును, నా పేరు. వీరిద్దరూ పాండురాజు పుత్రులైన భీమార్జునుడు. నేను వీని ఇద్దరికీ కూడా మేనమామ కొడుకును. నీ చిరకాల శత్రువును నేను. నన్ను బాగా గమనించి చూడు. నా వేషమంతా వేరే అయింది కదా, ఇప్పుడు చూడు. మేము నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాం, రా. కథన రంగానికి కదలిరా, మనం వెళదాం. నీ స్టేడియం ఉంది కదా, ఎట్లా అక్కడికి వెళదాం కదా. రాజులందరినీ విడిచిపెట్టు, వాళ్ళు కూడా చూడండి మా యుద్ధం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.